నెల్లూరు జిల్లా బైరేట్పల్లి ప్రాజెక్టు. ఇక్కడ ధర్నా కోసం వచ్చే మాకు గతంలో వీళ్ళు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 42 రోజులు సమ్మె చేస్తే మాకు ప్రతిపక్షంగా గ్రాడ్యుయేషను మిమ్మల్ని సమాజంలో ఒక గౌరవంగా ఉన్నతమైన స్థానంలో ఉంచుతానని హామీ ఇచ్చారు. ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. లేదంటే రాబోయే కాలంలో మా యొక్క సమ్మెను మేము ఉధృతం చేస్తామని చేస్తున్నాం. 42 రోజులు సమ్మె అప్పుడు ఈ ప్రభుత్వంలో కాదు, గత ప్రభుత్వంగా ఉన్నప్పుడు వీళ్ళు ప్రతిపక్ష నేతగా మన సీఎం గారు చంద్రబాబు ఉన్నప్పుడు మేము చేశాము. అక్కడికి వచ్చి అంటే అక్కడ వాళ్ళు రాలేదు, వాళ్ళ తరఫున నాయకులు మన లోకేష్ బాబు గారు కూడా అక్కడ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలు వెంటనే అమలు చేయాలని, మమ్మల్ని 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవి కానీ, ఒక అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఇంకున్న గ్యాస్ సబ్సిడీ డబ్బులు కానీ ఏం కానీ వర్తించడం లేదు. ఇవి కూడా సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్క వర్కర్కి వర్తింపజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గెలిపించండి, నేను రాష్ట్రం అంతా చూసుకుంటాను. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట చెప్పారు. మేము ఉమ్మడిగా మేము పోటీ చేస్తున్నాము. మీరు మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే రేపు మా అన్ని కూడా ఉమ్మడిగా హామీలు మేము నెరవేరుస్తామని చెప్పారు. ఈ రోజు ఆయన నిమ్మకు నీరెక్కినట్లున్నారు. ఆయన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన కూడా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే మీరేం చేస్తారు? రాబోయే రోజుల్లో మా సమ్మెని ఉధృతం చేస్తాం.